చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలు కోలాహలంగా మారాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గణనాథునికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఇక నగరంలోని వేదాయపాలెం సెంటర్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున వినాయక చవితి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున వినాయక చవితి వేడుకలను ఎక్కడికక్కడ మండపాల వద్ద నిర్వహిస్తున్నారు. కోలాహల వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్లో కనుక చూస్తే భారీ వినాయకుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయకుడు విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు 41 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి ఆనవాయితీగా కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి ఆ మండపాల్లో గణనాథుని ప్రతిమలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు ఈ గణనాథుని ఉత్సవాలను అయితే వేడుకగా నిర్వహించబోతున్నారు. నెల్లూరు నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున విఘ్నేశ్వరుని ప్రతిమలు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, లడ్డు కూడా ఉంది. ఏదైతే హైదరాబాద్ తరహాలో నెల్లూరులో కూడా లడ్డు వేలంపాట అయితే ఒక చరిత్రగా మారుతుందని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా కూడా నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి అనేక మంది కూడా ఈ లడ్డూలోకి సంబంధించినటువంటి వేలంపాటలో కూడా పాల్గొంటుంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లడ్డును అయితే ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి ఆ లక్కీ డిప్ ద్వారా కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి నిర్వాహకులతో మాట్లాడదాం. ఎలా ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. ఎలా ఉంది? దాదాపు 41 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సింహపురి జిల్లాలో వేదాయపాలెం ప్రాంతం ఏర్పడి దాదాపు 40 సంవత్సరాల పైన అయింది. ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ముఖ్యంగా 42 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు మా పెద్దల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2013వ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంగణం వేద గణపతి ఆలయం నిర్మాణం జరిగి ఈ ప్రాంతాన్ని వేద గణపతి ఆలయం ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. 2013లో ఈ యొక్క ఆలయం నిర్మాణం, అదేవిధంగా ఈ సంవత్సరం 2025లో 25కి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఆగస్టు 7, 8 తారీఖుల్లో మహాకుంభాభిషేకం నిర్వహించడం, ఈ యొక్క ప్రజలందరి సహకారంతో ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు నిర్వహించడం మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 2025వ సంవత్సరం ఈ సంవత్సరం ఈ వేదాయపాలెం కూడలి మొత్తం, వేదాయపాలెం ప్రాంతం మొత్తం గణపతి నామస్మరణతో మారుమోగిపోతూ ఉంది. అందులో ఈ వేద గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ సంవత్సరం మన అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు 11 రోజులు నిర్వహించడానికి అందరూ తలంచడం జరిగింది. అందులో భాగంగా మేము గత 6 సంవత్సరాల నుంచి అక్కడ ఈ ప్రాంగణంలో 516 కేజీల మహా లడ్డు ప్రసాదాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. మొదటి 3 సంవత్సరాలు ఈ యొక్క 516 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలంపాట ద్వారా జనాలకి అందజేయడం జరిగింది. ఘనంగా ఓ సంవత్సరం మాకు ఈ యొక్క 516 కేజీలు 2,76,000 రూపాయలు పోవడం జరిగింది. దానికి మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం నుంచి ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా భక్తులకి ఈ లడ్డుని కూడా ఏదైతే లక్కీ డిప్ ద్వారా ఇస్తున్నట్లు తెలుస్తుంది, దాని వివరాలు. అయితే మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా భక్తులందరూ కూడా దీనిలో భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం గత 3 సంవత్సరాల ముందు నుంచి. ఈ యొక్క 516 కేజీల లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇందులో భాగస్వాములై ప్రతి ఒక్కరూ ఈ యొక్క లడ్డుకి అర్హుల్ని చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈ యొక్క 100 రూపాయలు కూపన్ లడ్డు 100 రూపాయల కూపన్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా దీనిలో భాగస్వాములు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క లడ్డు 516 కేజీల లడ్డూ ప్రసాదం యొక్క టోకన్ తీసుకున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఉత్సవం రోజు, ఈ సంవత్సరం ఉత్సవం అయినటువంటి 11వ రోజు లక్కీ డిప్ తీయడం జరుగుతూ ఉంది. ఆ లక్కీ డిప్ ద్వారా ఎవరైతే ఈ 100 రూపాయల టోకన్ తీసుకున్నారో వాళ్ళల్లో ఒకరికి ఈ లడ్డు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు ఈ ప్రాంతమనే కాదు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలని భక్తుడు కూడా
ప్రతి సంవత్సరం ఈ ఈ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ సహకారం అందుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందిస్తున్నటువంటి దాతలకైతేనేమి, ఇక్కడ విచ్చేసేటటువంటి భక్తులకైతేనేమి, ఈ సింహపురి ప్రజలకైతేనేమి సింహపురి గణేష్ ఉత్సవ్ కమిటీ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండపాల వద్ద కూడా ఒక కోలాహల వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే 9 రోజులు 11 రోజులు అదేవిధంగా 5 రోజుల పాటు కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని మండపాల్లో 3 రోజుల నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 9వ రోజు అదేవిధంగా 11వ రోజు అదేవిధంగా 5వ రోజు కూడా భారీ ఎత్తున హైదరాబాద్లో జరిగేటటువంటి ట్యాంక్ ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా నెల్లూరులో కూడా నిమజ్జన కార్యక్రమాలు చేసేందుకు వీలుగా స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ నెల్లూరులో అయితే వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ 99.